మన ఇండియాలో ట్రాఫిక్ రూల్స్ని ఎంత ఈజీగా బ్రేక్ చేసేస్తారు కదా. ఏముందిలే, ఒక 100-500 ఫైన్ కట్టేస్తే అయిపోతుంది అని చాలా లైట్ తీసుకుంటారు. ఎస్, ఆ నిర్లక్ష్యానికి బ్రేక్ వేస్తుంది ఇండియన్ గవర్నమెంట్. ఎస్, ఏప్రిల్ నుంచి కొత్త ట్రాఫిక్ ఫైన్స్ అమలు కాబోతున్నాయి. మరి ఏ ఏ ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేస్తే ఎంత అమౌంట్ ఫైన్ పడుతుంది, ఇంతకు ముందు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉండబోతుంది మాట్లాడుకుందాం. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఇంతకుముందు అయితే 100 రూపాయలు ఫైన్ వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు 1000 రూపాయల ఫైన్ ప్లస్ 3 నెలల పాటు మీ లైసెన్స్ని రద్దు చేస్తారు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే ఇంతకుముందు 500, ఇప్పుడు 5000 ఫైన్. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా మీరు డ్రైవ్ చేస్తే కనుక ఇంతకుముందు ఫైన్ 1000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 10,000 రూపాయల ఫైన్ ప్లస్ 6 నెలల జైలు శిక్ష. ఓవర్ స్పీడ్ ఇంతకుముందు 2000, ఇప్పుడు 20,000. అంబులెన్స్కు దారి ఇవ్వకపోతే ఇంతకుముందు 1000 రూపాయలు, ఇప్పుడు 10,000 ఫైన్. సిగ్నల్ జంప్ చేస్తే ఇంతకుముందు 500, ఇప్పుడు 5,000. ఇది చాలా మంది గుర్తుపెట్టుకోండి, ఈజీగా సిగ్నల్ జంప్ చేసేస్తూ ఉంటారు. 5,000 కట్టాల్సి ఉంటుంది ఒక్క సిగ్నల్ జంప్ చేస్తే. యాక్సిడెంట్ చేసిన మైనర్లు, 18 సంవత్సరాల లోపు పిల్లలు డ్రైవ్ చేసినా కూడా ఇంతకుముందు ఫైన్ 2,500 ఉండేది, ఇప్పుడు అది 25,000కు పెంచారు. దాంతో పాటుగా 3 సంవత్సరాల జైలు శిక్ష. అండ్ మైనర్లు డ్రైవ్ చేస్తే కనుక వాళ్లకు 25 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వబడదు. ఇది కొత్త రూల్. 2 వీలర్ పైన మామూలుగా అయితే ఇద్దరే కూర్చోవాలి, బట్ ముగ్గురు కూర్చుంటే కనుక ఇంతకుముందు 100 రూపాయల ఫైన్ ఉండేది, ఇప్పుడు అది 1000 రూపాయలు. సో మీ వాళ్ళందరికీ కూడా ఈ రీల్ని షేర్ చేయండి, అవేర్నెస్ కలిగించండి. మీరు 100 రూపాయలు కడుతున్నారా, 1000 రూపాయలు కడుతున్నారా అనేది సమస్య కాదు. ట్రాఫిక్ రూల్ని మనం కరెక్ట్గా పాటిస్తే మనం సేఫ్గా ఉంటాం, ఎదుటి వాళ్ళని కూడా సేఫ్గా ఉంచగలుగుతాం.